నమస్తే కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట ఏర్పాట్లు. ఈవీఎం గోదామును తనిఖీ చేస్తున్న జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ క్రీడా మైదానంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. క్రీడాకారులకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ. కనీస వేతనం కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ మహాధర్నా. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తాటిపాక మధు స్పష్టం. కాకినాడను పీపుల్ ప్యారడైజ్ గా తీర్చిదిద్దుతాం. మొక్కలను నాటిన కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక వివరాలకు వెళ్తే ఈవీఎం వీవీప్యాట్స్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఈవీఎంలు, వీవీప్యాట్స్ భద్రతకు తీసుకుంటున్న చర్యలను అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈవీఎం వీవీప్యాట్స్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈవీఎం గోదామును ప్రతి నెల రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి తనిఖీ చేసి నివేదికను భారతీయ ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పనాయక్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మండలి మైదానంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో క్రీడాకారులకు సమస్యలను తెలుసుకునేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబులు విచ్చేశారు. స్టేడియంకు వచ్చిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ రామస్వామి బాబులకు డీఎస్సీ అధికారులు, కోచ్లు, క్రీడాకారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ్ శ్రీనివాస్, రామస్వామి బాబులు స్టేడియంలో గల క్రీడాకారుల మౌలిక సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్యాడ్మింటన్ కోర్టును పరిశీలించి క్రీడాకారులతో కలిసి మ్యాచ్లు ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్టీఓ సతీష్ కుమార్, బ్యాడ్మింటన్ కోచ్ సతీచున్నారి, పలువురు కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. నేను మా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మరియు మా జిల్లా అధ్యక్షులు ఈరోజు బ్యాడ్మింటన్ మరియు రన్నింగ్ కోర్ట్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏ ఫెసిలిటీస్ అని చెక్ చేసి అక్కడ ఉన్న ప్లేయర్స్ దగ్గర, యూత్ స్పోర్ట్స్ పీపుల్ దగ్గర కనుక్కుని వాళ్ళకి ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ కావాలి అని తెలుసుకుని, దాంతోపాటు మేము కూడా ఇక్కడ బ్యాడ్మింటన్ మ్యాచ్ జరగడం జరిగింది. సో ఇక్కడ నిజంగా చూస్తుంటే ఆ బ్యాడ్మింటన్ ఎంతోమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు, యువత మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడటం జరుగుతుంది. ఇది ఇస్ వెరీ గుడ్ ఫెసిలిటీ. బట్ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్లేయర్స్ అలాగే కోచ్ కూడా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ రానున్న దాంట్లో సిఎస్ఆర్లోనా లేకపోతే ఎంపీ ల్యాడ్స్లోనా చూసి, ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలాగా యూత్ని ఎంకరేజ్ చేస్తారో, స్పోర్ట్స్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తారో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన నింపిన స్ఫూర్తితో ఈరోజు మేమందరం ఇక్కడ విజిట్ చేయడం, అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ తెలుసుకోవడం, త్వరలోనే ఆ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రౌండ్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇండోర్ స్టేడియంలో ఎవరైతే యువత షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నారో వారందరూ కూడా ఎంపీ గారిని అడగటం జరిగింది. ఇంకా మాకు కొద్దిగా సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు కావాలని అడగటం. అలాగే మరీ ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు యువకులు అవ్వటం వల్ల ప్రతి ఖాళీగా ఉన్నటువంటి ఏదైనా సమయం ఈవినింగ్ దొరికేటప్పటికి వచ్చి ఇక్కడ ప్రతిసారి ఆడటం. ఈయన ఇక్కడ ఆడటం వల్ల ఇక్కడ ఎవరైతే ఈ ఆటలు ఆడుతూ ఉన్నారో, అలాగే వాకింగ్ ట్రాక్ చూస్తూ ఉన్నారు, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఏ విధంగా ఉంది, లేకపోతే స్టేడియం ఏ విధంగా ఉంది, ఈయన ఖాళీ సమయంలో ఇక్కడ రావటం వల్ల ప్రతి విషయం తెలిసి ఇక్కడ దీని మెరుగైన సౌకర్యాలు అందించడానికి వీలుంటుంది. అలాగే అందుకనే యువకుల్ని ఎంపీలుగా కానీ యువకుల్ని నాయకత్వం ఎన్నుకోమని పదే పదే చెప్పడానికి కారణం, జంజీని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా సపోర్ట్ చేయడం వల్లనే ముందు చూపు ఈరోజు జంజీ అని రావడం జరిగింది. జంజీని ముందే ఆలోచించే ఇటువంటి యువకుల్ని
మన కాకినాడ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అందుకని ఎంపీలు అంటే ఎక్కడో ఢిల్లీలో ఉండటం, లేకపోతే అక్కడెక్కడో తిరగటం, ఖాళీ ఉంటే వేరే గేమ్స్ ఆడుతూ ఉంటారు. కాకపోతే మన ఎంపీ యువకుడు అవ్వటం వల్ల ఈరోజు ఇక్కడికి ఖాళీ సమయంలో స్పోర్ట్స్ ఆడడానికి గ్రౌండ్కి, స్టేడియంలకి రావడం జరుగుతుంది. చాలా సంతోషం. వీలున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ గ్రౌండ్లో ఆడటం, ఒక్కొక్కసారి ఇంజనీర్ జేఎన్టీ స్టేడియంలో ఆడటం. కాకినాడలో ఉన్న అన్ని స్టేడియంలో ఎప్పుడో సమయం మీరు అనుకోవచ్చు ఎప్పుడెప్పుడు అవుతా ఉన్నారండి. ఇక్కడ సమయం ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి రావడం, ఒకసారి జేఎన్టీ గ్రౌండ్కి వెళ్ళటం, ఒకసారి అదర్ గ్రౌండ్స్కి వెళ్ళటం, ఒక్కొక్కసారి ఆర్ఎండ్బి గారు ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంకి వెళ్ళటం, ఇవన్నీ ఎంపీ గారు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అందుకే రాబోయే రోజుల్లో కూడా యువ నాయకత్వం కావాలి. ఇటువంటి నాయకులు ఎన్నుకోవాలని మేము కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అవలంబిస్తున్న ప్రజా కార్మిక విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ మోదీ దిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వద్ద జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేసి కార్మిక వర్గానికి న్యాయం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి అనంతరం జరిగిన ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాక మధు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కార్మికులందరికీ కనీస వేతనం 31,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్, మెడికల్, శానిటేషన్, భవన, సెక్యూరిటీ, ఆర్టీసీ అవుట్సోర్సింగ్, హాస్టల్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టి కాలనీలను ఏర్పాటు చేయాలని ఆశ, అంగన్వాడీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ అధికారుల వేధింపులు ఆపాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, శేఖ రామకృష్ణ, ఆనందరావు, బొత్స శ్రీను, ఏపీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ప్రసన్న, జీజీహెచ్ రామయ్య, మంగారు రాజేష్, కాకినాడ జిల్లా నుండి సామర్లకోట, పిఠాపురం, పెద్దాపురం, తుని మండలం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే కార్మికుల వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. భవన నిర్మాణ కార్మికులకి యాక్సిడెంట్ క్లెయిమ్ ప్రమాద బీమా పథకం వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం. కాకినాడ స్పెషల్ శానిటేషన్ కార్మికులకి, టాయిలెట్ కార్మికుల్ని వాళ్ళందరినీ అవకాశం వినియోగం చెప్పేసి కోరుతున్నాం. సోమలకోటలో కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి వైఖరి చాలా దారుణంగా ఉంది. మున్సిపల్ కార్మికులు అంటే చాలా చులకనగా ఉంది, కార్మికులంటే చాలా చులకనగా ఉంది. ఆయన మీద చర్యలు తీసుకుని ఉందని చెప్పి కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, మెడికల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. యావత్గా ఏఐటీ అనుబంధ ప్రజా సంఘాల కార్మికులు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంలో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్మిక చిత్తశుద్ధి అంటే కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తలకి ఉపయోగపడే విధంగా ఈ రోజు ల్యాబులు ఇచ్చారు, అందుకే ల్యాబులు రద్దు చేయమని కోరుతున్నాం. అదేవిధంగా కార్మికులు పర్మనెంట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎవరిదైనా పొట్ట ఉంటే, ఎవరిదైనా వేతనం ఉంటే, కానీ వాడికి వీడికి జీతాల్లో వ్యత్యాసం ఉంది. అందుకే సుప్రీంకోర్టు చెప్తుంది సమాన పనికి సమాన వేతనం ఇమ్మని కోరింది. అంటే కనీసం 31,000 రూపాయలు సుప్రీంకోర్టు చెప్తే ఇప్పటికి 21,000 మాత్రమే ఇస్తున్నారు. కొన్ని దిక్కుల 15,000 ఇస్తారు. అందుకని కార్మికుడికి 31,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఎంతకాలం పనిచేస్తాం? బానిసల బతుకులు ఎంతకాలం పనిచేస్తాం? మమ్మల్ని పర్మనెంట్ చేయరా? ఎందుకని మున్సిపల్ విభాగంలో కానీ చాలా విభాగంలో కానీ ఆప్కోస్ కింద పనిచేస్తున్నారు. వెంటనే ఆప్కోస్ కార్మికుల్ని ఆ స్క్రీన్ ఓపెన్ చేసి వీరందరినీ పర్మనెంట్ చేయమని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని విభాగాల్లో మా స్పెషల్ శానిటేషన్ కాకినాడ కానీ, సామర్లకోట కమిషనర్ వైఖరి కానీ, పిఠాపురం కానీ చాలా ప్రాంతాల్లో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ నగరాన్ని మరింత సుందరంగా, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్ది పీపుల్ ప్యారడైజ్ గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా విస్తృత ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్ కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కొండేపాలెం జంక్షన్ నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల మేర రహదారి ప్రాంతాన్ని ప్రత్యేక గ్రీన్ స్టేట్
స్ట్రెచ్గా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్లాంటేషన్ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో డివైడర్లు, రహదారుల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాలు పచ్చదనం లేకుండా కనిపించేవని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి బ్యూటిఫికేషన్ చేపడుతున్నామని తెలిపారు. మొక్కలు నాటడం వల్ల నగరంలో పచ్చదనం పెరగడంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుందని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు భూగర్భ జలాల వృద్ధికి కూడా మొక్కలు దోహదపడతాయని వివరించారు. ఒకప్పుడు కాకినాడను పెన్షనర్స్ ప్యారడైజ్గా పిలిచేవారని, ఇప్పుడు కాకినాడను పీపుల్ ప్యారడైజ్గా మార్చాలన్నదే మా సంకల్పమని అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కమిషనర్ సత్యనారాయణ అన్నారు. సిఎస్ఆర్ సహకారంతో ప్రత్యేక గ్రీన్ స్ట్రెచ్ కమిషనర్ సూచనలు, ప్రోత్సాహంతో పలు సంస్థలు నగర సుందరీకరణలో భాగస్వాములు కావడానికి ముందుకు వస్తున్నాయని అదనపు కమిషనర్ కెటి సుధాకర్ తెలిపారు. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పచ్చదనం పెంచేందుకు సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. నీవు ఒక మొక్క నాటుదాం, నేను ఒక మొక్క నాటుదాం, మనిద్దరం కలిసి పర్యావరణాన్ని పరిరక్షించుదాం అనే సందేశంతో ప్రజలందరూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చెరో చెట్టు నాటుదాం, వనరక్షణ చేపడదాం, అదేవిధంగా మొక్క నాటుదాం, భూగర్భ జలాన్ని పెంచుదాం. అంటే ఈ మొక్కలు నాటడం వల్ల మనకి సకాలంలో మేఘాలు ఏర్పడి అదేవిధంగా వర్షాలు పడటం వల్ల ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది. అదేవిధంగా మరి ప్రకృతిని సమతుల్యతను పాటించడం వల్ల ప్రజలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. కాకినాడ అనేది పెన్షనర్స్ ప్యారడైజ్ ఒకప్పుడు, ఇప్పుడు పీపుల్ ప్యారడైజ్గా మార్చాలనే సంకల్పంతో మనంతా కూడా పనిచేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కొంతమంది కూడా దాతలు కానీ, కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే వారు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడానికి మేము చేస్తున్న ఈ కృషిలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎవరైతే మనకి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని, సహకారం చేయాలని అనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందిగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. నీవో మొక్క పాతుదాం, నేనే మొక్క పాతుదాం, మనిద్దరం కలిసి చెరువు మొక్క నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతమైన సుఖజీవనం కాంచడానికి కావాల్సిన ఆక్సిజను, ఆహ్లాదం అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మరి దీనిలో భాగంగా ఈ స్ట్రెచ్ని సుందర స్ట్రెచ్గా తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తున్నాము. ట్రీస్ లేకుండా చాలా నిర్మానుష్యంగా కనపడే పరిస్థితుల్లో మన కమిషనర్, గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈ మన యొక్క సిటీని బ్యూటిఫికేషన్గా మార్చడం కోసమని మన వంతు కృషి చేయడం జరుగుతూ ఉంది. దీని విషయంలో కాకినాడ సిటీ ప్రజలకు కానీ, తర్వాత అదేవిధంగా వివిధ సంస్థలకు కానీ మేము తెలియజేసేది ఏంటంటే, మనకు సంస్థలు అయితే కనుక సిఎస్ఆర్ క్రింద కొంత మనకు ఈ గవర్నమెంట్కి అంటే ఈ బ్యూటిఫికేషన్ వర్క్లు కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ముందుకు వచ్చి రేపు ఒక కార్యక్రమం మన గౌరవ కమిషనర్ గారి ప్రోద్బలంతో ఒకళ్ళు ముందుకు రావడం జరిగింది. దాదాపు ₹1,00,000 వాళ్ళు వెచ్చించి ఒక స్ట్రెచ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. రేపు ఆ బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ అనే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఈ కొండైపాలెం జంక్షన్ నుంచి ఈ స్ట్రెచ్ తీసుకున్నట్లయితే దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ను కూడా మొత్తం అంటే అటువైపు రోడ్డుకి 3 వైపులా కూడా, అంటే డివైడర్లో అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేసి ఈ యొక్క ఈ ఏదైతే ఈ స్ట్రీట్ ఉందో ఈ స్ట్రీట్ని బ్యూటిఫుల్గా చేయాలనేది ఆకాంక్షతోటి మేము పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి మాతో పాటుగా మనందరము చేయి కలుపుదామని కమిషనర్ గారు ఎలా అయితే స్లోగన్ ఇచ్చారో ఆ విధంగా మీరందరూ కూడా కలిసి మన యొక్క కాకినాడ సిటీని బ్యూటిఫుల్ సిటీగా మార్చడానికి మీ వంతు కూడా కృషి చేస్తారని మీడియా పూర్వకంగా తెలియజేస్తారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో చేపట్టాల్సిన అన్ని సివిల్ పనులను ఈ నెల 24వ తేదీ నాటికి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కౌడ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన, త్రాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ ప్రియాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ఈ నెల ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద చేపట్టిన అభివృద్ధి
పనులను ఈ నెల 24 నాటికి ప్రారంభించాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. నిర్మించిన వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడంతో పాటు OHSRలను నిరంతరం శుభ్రపరచాలని, తాగునీటి కలుషితంతో డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో RWS SE మహమ్మద్ అబ్దుల్ మతీన్, డ్వామా PD S మధుసూదన్, జలవనరుల శాఖ E శేషగిరిరావు, పంచాయతీరాజ్ SE P రామకృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ RDO కార్యాలయం వద్ద శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రామిక మహిళా జిల్లా కో కన్వీనర్ CH పద్మ మాట్లాడుతూ మద్యం దుకాణాల వద్దే మందుబాబులు తాగి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారని, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 24 గంటలు ఈ దుకాణాల వల్ల మద్యం విక్రయించడంతో నగరంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం RDO కార్యాలయ అడ్మిన్ DBA చైన్లకు వినతిపత్రం అందజేశారు. CH వేణి, M నాగలక్ష్మి, భాగలక్ష్మి, సత్యవతి, దీనదయ, T రాణి, మణిమాల, తలుపులమ్మ తదితరులు పాల్గొన్నారు. అనేక కుటుంబాలు ఈ రోజున కూలిపోతూ ఉన్నాయి. ఏది చేసినా సరే మత్తులో ఉండి ఇలా అత్యాచారాలు చేశారని కానీ, ఇలా మత్తులో ఉండి యాక్సిడెంట్లు చేశారని కానీ అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మత్తు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు షాపులు. అలాగే ట్రాఫిక్ రద్దీగా ఉండే చోట్ల కూడా ఈ మత్తు షాపుల అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే ఆ షాపుల్ని తొలగించాలి. అలాగే ఎప్పుడైతే అంటే ఈ మత్తు షాపులకి ఒక టైము ఏమీ నిమిత్తం లేకుండా బార్లు అంటే బార్లాగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఆ బార్లాగా అమ్ముతూ ఉన్న మద్య షాపుల యజమానుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ప్రభుత్వం ప్రకటించిన ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో కూడా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ఉన్నారు. తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుని శాశ్వతంగా అధికారులు పర్యవేక్షణ చేయాలి. అధికారులు వారిపై శాశ్వతంగా షాపులు మూయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం అమ్మకాల వల్ల ఈ కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. మహిళలకి మహిళా సాధికారత మీద ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. కాకినాడ నగరంలోని 2వ డివిజన్లో గల శ్రీ దుర్గా విద్యుత్ నగర్ కాలనీలో డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం, పార్కు నిర్వహణ తదితర సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ NVV సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాలనీలో పర్యటించిన ఆయన కాలనీ అధ్యక్షుడు, కార్యదర్శి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో గతంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థలో కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లు చిన్నవిగా మారడం, మ్యాన్ హోల్స్ దెబ్బతినడం, నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని వచ్చారు. అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. రోడ్డు పక్కన దెబ్బతిన్న మ్యాన్ హోల్ ను కూడా వెంటనే మరమ్మతులు చేయాలని DEని ఆదేశించారు. కాలనీలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించి పోలీస్ శాఖ నుంచి అవసరమైన అనుమతి, సర్టిఫికేషన్ తీసుకుని చర్యలు చేపట్టాలని DEని ఆదేశించారు. కాలనీలోని పార్కు నిర్వహణపై కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పార్కులో చక్కటి మొక్కల పెంపకం, ఆలయ నిర్మాణం, జ్ఞాన కేంద్రం వంటి ఏర్పాట్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఇతర కాలనీలు కూడా దుర్గా విద్యుత్ నగర్ను ఆదర్శంగా తీసుకుని పార్కులను అభివృద్ధి చేసి పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. పార్కు నిర్వహణ సిబ్బందికి సంబంధించిన వేతనాల ప్రక్రియను కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాలనీలో తాగునీటి సమస్య లేదని, నీటి నాణ్యతను పరిరక్షించినట్లు అధికారులు తెలిపారు. ఖాళీ స్థలాల యాజమాన్యులు తమ స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కమిషనర్ సూచించారు. ఖాళీ స్థలాల్లో చెత్త, పిచ్చి మొక్కలు పేరుకుపోవడం వల్ల దోమలు, ఇతర సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఇప్పటికే యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నామని, నోటీసులు అనంతరం కూడా శుభ్రం చేయకపోతే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుభ్రపరిచి అయ్యే ఖర్చుతో పాటు నిబంధనల ప్రకారం జరిమానా వసూలు చేస్తామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. కాలనీ అధ్యక్షుడు, కార్యదర్శి స్థానిక ప్రజలు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, DEలు లక్ష్మీనారాయణ, పణీంద్ర లక్ష్మి, TPS రామ్మోహన్, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇక్కడ మనకి రోడ్డు ప్రక్కన మ్యాన్ హోల్ ఒకటి ఉంది, అది ఇరిగిపోయి పాడైపోయింది. అది కూడా ఐరన్ గ్రిల్ వేయమని మన DE గారిని ఇన్స్ట్రక్ట్ జరిగింది. సేమ్ 1 వీక్లో ఆ గ్రిల్ ఏర్పాటు చేసే విధంగా ఇన్స్ట్రక్ట్ జరిగింది. ఒకటి మనవి చేస్తున్న అందరికీ, ఇనప గ్రిల్ వేస్తుంటే కొంతమంది పట్టిపోతున్నారు, అదొకటి సమస్య వస్తుంది.
ఆ ఇనుప గ్రిల్ పట్టిపోయి కొంతమంది బిజినెస్ అమ్మేసుకుంటున్నారు. అలా చేయకుండా ఉండమని మన కాలనీ ప్రెసిడెంట్ గారు కూడా చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వీ కెన్ డూ దట్ థింగ్స్. అదేవిధంగా మనకి ఈ కాలనీలో మనకి పార్కు చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేట్ ద కాలనీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఆల్ పర్సన్స్. అక్కడ మనకి నవరత్నాలతో కూడిన అంటే జాతక ప్రకారంగా ఉండే చెట్లు వేశారు. అది మంచి శుభపరిణామం. అక్కడ అమ్మవారి గుడి కూడా కట్టారు. అదేవిధంగా ధ్యాన కేంద్రం కూడా కట్టారు. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఈ కాలనీ వాసులు చేస్తున్న కృషికి ఆమె అభినందిస్తున్నాను. అదేవిధంగా మనకి పార్క్కి సంబంధించి లేబర్ ఎవరైతున్నారో వాళ్ళకి కూడా మనం ఒక 6 monthsకి మళ్ళీ శాలరీ వేయటం జరిగింది. అందరూ చేశాను సార్. CFMస్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. కాలనీకి పడలేదండి. ఓకే. ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇవాళ పర్సూ చేస్తున్నాను ఆల్రెడీ. మనకి ఏడీ ఆర్టికల్తో చెప్పాను. ఫైల్ కూడా నేను స్వయంగా తనిఖీ చేశాను. యూ కెన్ పర్సూట్ సార్. అంటే CFMస్లో అప్లోడ్ చేసి మీ జీతం పడే విధంగా చేస్తాం. అదేవిధంగా ప్రతి చోట కూడా పార్కులు ఇక్కడ మెయింటైన్ చేసిన విధంగా ఎక్కడ అంత బాగా చేయలేదు. ఈ ఐఎమ్ అప్రిషియేట్ దట్ కాలనీ పీపుల్. అదేవిధంగా డాగ్స్ సంబంధించింది ఇప్పుడు డాగ్స్ స్క్వాడ్ కూడా వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా మనం చూస్తున్నాము. ఆ డాగ్స్ స్క్వాడ్ ద్వారా కూడా ఈ రోడ్డు పైన ఉన్న డాగ్స్ అన్ని కూడా పట్టుకొని తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మళ్ళీ వాటిని సేఫ్టీ ప్లేస్లో మనం వీ హ్యావ్ టు టేక్ సేఫ్టీ మెజర్ టు డాగ్స్. ఆ విధంగా మరి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. టెస్ట్ కూడా చేయడం జరిగింది. అదే లైటనింగ్ కూడా మనం బాగానే ఉంటుందని చెప్పారు. ఏదైనా ప్రాబ్లం వస్తే లైటనింగ్లో వారు పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయడం వెంటనే మనం పర్సూ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కాలనీ వాసులు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ కూడా ఫస్ట్లో కూడా ఈ కాలనీని ఆదర్శంగా తీసుకొని మేము ఇతర కాలనీలు కూడా మనం వెళ్ళటం జరిగింది. ఇంకొక 2-3 కాలనీ కూడా ఆదర్శవంతమైన కాలనీస్ ఉన్నాయి. వీరు అంతా కలిసి మనం ఫస్ట్లో ఒక్కొక్క రోజు ఒక కాలనీ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ కొంచెం పని ఒత్తిడి వల్ల కొంచెం జరిగింది. మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు కమ్ టు దిస్ కాలనీ విత్ ఇన్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఇక్కడ ఈ కాలనీ నుంచినే ఫస్ట్లోనే మస్కిటో కర్టన్స్ మనం కడతం జరిగింది. కూటమి నాయకులు ఆధ్వర్యంలో పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు ఇమిడిశెట్టి వెంకటరమణ మోనాలు తెలిపారు. కాకినాడ శారదాదేవి గుడి వద్ద గల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనంలో పీఎం సూర్య గర్ వెండార్ సన్ విన్కో సోలార్ ఎనర్జీస్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మెడికోవర్ హాస్పిటల్, శిబా డెంటల్ ఫేస్ ఎస్థెటిక్స్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొని వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని నగర కమిషనర్ సత్యనారాయణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణకు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఇమిడిశెట్టి వెంకటరమణ మోనాలు మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో ప్రజలకు పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో దిండి రవికుమార్, ఇమిడిశెట్టి వెంకటరమణ, అంగూరి సతీష్, పానకాల రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, అరిగల శివాజీ, పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నిర్మాణ శాఖ వారి బిల్డింగ్లో దిండి రవికుమార్ గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయండి. ఈ మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక్, హార్ట్కి, తర్వాత డెంటల్, ఈసీజీ, ఎవ్రీథింగ్ గైనిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి సేవా కార్యక్రమం చేయడం చాలా మంచిది. లేని వాళ్ళు దూరంగా వెళ్ళి చేయించడానికి కష్టం ఉంటుంది. ఈ వాటిలో దగ్గరగా ఉన్న ప్రజలందరూ కూడా మేము అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చాలామంది వీడియో ద్వారా మెసేజ్ ద్వారా పంపడం జరిగింది. వాళ్ళందరూ చాలామంది ఇప్పటికే వచ్చి దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా దిండి రవికుమార్ గారు ఇంకా ఎన్ని కార్యక్రమాలు చేయవలసిందిగా మరి నేను కోరుతున్నాను. నా పేరు ఇమిడిశెట్టి వెంకటరమణ, 44వ వార్డు జనసేన పార్టీ నాయకుడు. నా పేరు మట్టపర్తి మోహన్ కుమారి, 44 వార్డు వైస్ ప్రెసిడెంట్. నేను ఈరోజు మా వార్డులో దిండి రవికుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా మా వార్డులో ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. వైద్య శిబిరాన్ని ఇంత తక్కువ రేట్లలో చేయించుకోవడానికి కూడా మనుషులు ఎవరికైనా సరే చాలామందికి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇక్కడ చేయించుకుంటే దానివల్ల హెల్త్ చెకప్ తెలుసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సింపుల్గా ఉంటుందనేసి రవికుమార్ గారు ఆలోచించారు. ఇలా పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళందరూ పార్టీలు సంతోషాలని కాకుండా ఇలా హెల్త్ చెకప్లు పెట్టడం వల్ల, లేదంటే మొక్కలు నాటించడం వల్ల, మంచి పనులు చేయడం వల్ల మా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారండి రవికుమార్ గారు. ధన్యవాదాలు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ పిఠాపురం పట్టణం దత్తసాయి నగర్లో ఉన్న శ్రీ అభయాంజనేయ సమేత శ్రీ దత్తలక్ష్మి గణపతి స్వామివారి ఆలయంలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు భవనం పరమేశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పేరు మీద స్వామివార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే వారి పేరున మృత్యుంజయ దత్త హోమాలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దత్తనగర్ ప్రాంతవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్సీ హరిప్రసాద్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు బోనం పరమేశ్, పండితులు శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం పట్టణాభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అతని సేవలు చాలా అందజేస్తున్నారు. అదే కాకుండా మా ఎస్సీజెడ్ రైతులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శాసన మండలిలోని ఎస్సీజెడ్ల భూమి విషయంలో ఆయన మాట్లాడి రైతులకి భూమి రిజిస్ట్రేషన్ చేసేలాగా చేశారు. అది దాంతో ఆ రైతు కుటుంబాలు ఎంతో ఆనందం, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాలన్నీ ఆయనకి కలగజేసి ఆయన ఆరోగ్యం బాగోవాలని మనస్ఫూర్తిగా దత్తసాయి నగర్లో ఉన్న గణపతికి, కనకదుర్గమ్మ తల్లికి, చంద్రమౌళీశ్వర స్వామికి ఎలా హత్యం చేయడం జరిగింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మా దత్తసాయి నగర్ తరపున, మా రైతుల తరపున, నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి వారి యొక్క అనారోగ్య పరిస్థితుల కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో లక్ష్మీ గణపతి స్వామి వారు, ఉమా చంద్రమౌళీశ్వరుడు, కార్యసిద్ధి కనకదుర్గాంబిక వారిని ఆశీర్వదించి క్షిప్రమంగా శరీర ఆరోగ్యతను కలుగజేసి మన యొక్క నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆరోగ్య మహాభాగ్యాలని ఆ యొక్క దేవతలందరూ కూడా వారికి సంపూర్ణంగా అందించి శరీర ఆరోగ్యత కలిగి శతవర్షం సుఖజీవనం సిద్ధించాలని చెప్పి ఈ రోజున శ్రావణ మాసం షష్ఠి మంగళవారాన్ని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో స్వామివార్లకి అభిషేకము, విశేష అర్చన చేయడం జరిగింది. ఆ యొక్క లక్ష్మీ గణపతి, చంద్రమౌళీశ్వరుడు, కార్యసిద్ధి కనకదుర్గమ్మ వారి అనుగ్రహంతో వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి ఈ యొక్క దత్తసాయి నగర్లో వేయించేసినటువంటి గణపతి ఆలయ కమిటీ తరఫున కమిటీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు కనీసం మౌలిక సదుపాయాలు ఉండేలా తన వంతు సహకారం అందించడమే లక్ష్యంగా మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు సాగుతోందని అధ్యక్షులు దుగ్గన బాబ్జీ అన్నారు. కాకినాడ జీజీహెచ్ న్యూరో సర్జరీ వార్డుకు 20 పరుపులను ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మెహర్, డాక్టర్ వరప్రసాద్కు అందజేశారు. గతంలో మాతా శిశు విభాగానికి 100 పరుపులను ఇచ్చామని పేర్కొన్నారు. సంస్థ చైర్మన్ డాక్టర్ చిట్ల కిరణ్తో కలిసి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కమ రామచంద్రరావు, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, మేషం వెంకటరమణ, విళ్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. నేను ముగ్గురికి ఇస్తాను, నేను ఇద్దరికి ఇస్తాను, ఒకరికి ఇస్తానని చెప్పి సుమారు ఎవరు పడితే వాళ్ళు మెసేజ్ పెట్టడం, ముందుకు వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విశేషం. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇవాళ దానికి డొనేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాలు ప్రజల కోసం చేసుకుంటూ పోతూ మనకి పుణ్యం చాలని ఈ రోజుల్లో, ఎందుకంటే రాజకీయాలని ఈ రోజు చూస్తున్నాం. మనం రాజకీయాల ద్వారా కూడా మనం ఏది కూడా ప్రజలకి ఇంకా చేయలేకపోతున్నాం. కాబట్టి మేము సొంతంగా ఏర్పాటు చేసుకుని ప్రజలు చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరియు ఒక వరం అనుకుని నాకు ఈ అవకాశం ఇచ్చిన మేము సైతం పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా అందరికీ నమస్కారం అండి. నా మేము సైతం కృష్ణ గారు ఇట్లా కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్నింటిలో మేము పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు మేము సైతం తరపు నుంచి 100 పరుపుల దగ్గర ఇచ్చాం. ఇవాళ డాటా గారు అడిగితే ఇవాళ 20 పరుపులు ఎంతో మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ మీరు ఇచ్చిన దానికంటే మీరు చేస్తున్న సేవ మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇంచుమించు 6-7 వేల మందికి దగ్గర వైద్యం మేము చేయించాం. మీ డాక్టర్లే మా దేవుళ్ళు. మీ అందరి సహకారంతో జనరల్ హాస్పిటల్ 7,000 మందికి, పేదలకి, నిరుపేదలకి ఇక్కడ 2 పిఆర్ఓలు పెట్టి, వీరేంద్ర రాజుని పెట్టి వారి ద్వారా ఓపీ నుంచి డిశ్చార్జ్ అయ్యాక డాక్టర్ సహకారంతో జనరల్ హాస్పిటల్ ఎంతో నియోజకవర్గానికి ఎంతో పేరు తెచ్చిందని ఈ సందర్భంగా తెలియపరచు. ఆర్గనైజేషన్ తరఫున ప్రెసిడెంట్ అయినటువంటి నేను డాక్టర్ కిరణ్ కుమార్, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షుడు బాబ్జీ గారు ఈ రోజున జీజీహెచ్ నుంచి అడిగినటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెడ్స్ అన్నింటిని కూడాను సూపరింటెండెంట్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి దాతలందరికీ కూడాను, మేము సైతం సభ్యులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడాను ఇదే విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆకాంక్షతో మేము సైతం అన్న ఆర్గనైజేషన్ని దుగ్గన బాబ్జీ గారు ఫౌండర్గా ఇచ్చేస్తే కిరణ్
మేము అందరం కొండమూరి సత్యనారాయణ గారిని మేము అందరం కలిసి మెడికల్ హెల్ప్స్ అవన్నీ చేయటం జరుగుతుందండి. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు ఎంతో మందికి సేవ చేస్తున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మా యందు ఎంత సహకారం ఇవ్వగలమో ఆ సహకారాన్ని అందించడానికని ఈరోజు రావడం జరిగిందండి. ఆ విధంగానే గతంలో ఇచ్చిన బెడ్స్తో పాటు ఈరోజు మళ్ళీ అడిషనల్గా ఇస్తున్నాం. పసుపులేటి రాజబాబు గారు, అడ్డుల గంగరాజు గారు, గొల్లపల్లి లక్ష్మణరావు గారు, గొల్లపల్లి రాము గారు, రెడ్డం రాజు గారు, పలవర్తి ప్రసాద్ గారు, తోరాటి నాగశ్రీను, తోరాటి లక్ష్మీనారాయణ గారు, మరియు బాలగంగాధర తిలక్ గారు, బాబ్జీ గారు, ఎల్లా బాబ్జీ గారు, జగతి రామచంద్రరావు గారు, భోజన సత్యబాబు గారు, వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి, లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ తోడ్పాటుగా ఉండి మేము సైతం సేవా సంఘంలో ఉండి మాకు హాస్పిటల్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కావాలని వెంటనే అందిస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదే కోఆపరేషన్ మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో మాకు ఏం కావాల్సిన పేషెంట్ కేర్ కోసం మీరు చేస్తారని ఆశిస్తున్నాను. జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ లెపర్సీ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు మినిస్ట్రీస్ ఫౌండర్ చైర్మన్ వెన్నపు ప్రసాద్ పాల్ తెలిపారు. కాకినాడ లెపర్సీ కాలనీలో జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ వైద్య బృందంతో లెపర్సీ రోగులకు డ్రెస్సింగ్ చేసి మెడిసిన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం వారికి మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్ పాల్ మాట్లాడుతూ తమ జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకినాడ పరిసర ప్రాంతాలలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మినిస్ట్రీస్ డైరెక్టర్లు వెన్నపు శ్యామ్ సురేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. జేజీఎం చర్చ్ తరఫున చేస్తా ఉన్నాం. మరి అలాగే ప్రతి నెల వీరికి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు వాక్యం చెబుతా ఉంది, నిన్ను లేని పొరుగు వారిని ప్రేమించుము, నేను ఆకలి కొంటిని ఆహారం పెట్టుతుంది, దప్పు కొంటిని దాహం ఇచ్చేస్తుంది అని అన్నప్పుడు ఎప్పుడు దేవా నీకు ఆహారం పెట్టామంటే భూమి మీద అల్పులకి చేశారు కాబట్టి నాకు చేసినట్లే అన్నాడు దేవుడు. కాబట్టి ఇటువంటి వారికి చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సువార్త ఛానల్ మొబైల్ ఫోన్లలోనూ యేసుక్రీస్తు సువార్తను ప్రసారం చేసేందుకు గుడ్ న్యూస్ ప్లస్ పేరిట ఓటీటీ ఛానల్ను ప్రారంభించడం శుభపరిణామని పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షులు దొమ్మేటి శామిల్ సుధాకర్, రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జోసెఫ్ బెన్నీ తెలిపారు. కాకినాడ రమణీపేట ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాకా బ్లెస్సింగ్స్ చర్చ్లో సువార్త ఛానల్ నూతనంగా చేసిన గుడ్ న్యూస్ ప్లస్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సువార్త రాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జోసెఫ్ బెన్నీ, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ దొమ్మెటి శామిల్ సుధాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని దైవ ప్రార్థన చేసి గుడ్ న్యూస్ ప్లస్ ఛానల్ను ప్రారంభించారు. సువార్త ఛానల్ సీఈఓ ఐజక్ థియోఫిలస్ అశ్విన్ దైవమణి గుడ్ న్యూస్ ప్లస్ ఛానల్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సీరం ఐజక్, ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, పిఎం హెన్రీ, శ్యామ్ బెన్నీ, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ ఎంఏపీ విజయ్ కుమార్ 70వ జన్మదినం సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో గల వివిధ సంఘాల ప్రెసిడెంట్, నాయకులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, పెద్ద సంఖ్యలో పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు పాల్గొన్నారు. క్రైస్తవులకు ఎంతో సువార్తను అందించినటువంటి ఈ టీవీ ఛానల్ ఇప్పుడు యాప్ శుభవార్త యాప్ స్టార్ట్ చేయడం కూడా చాలా సంతోషం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, గొప్ప దేవ తండ్రి, రకరకాలుగా తండ్రి మారుతున్నటువంటి కాలాన్ని బట్టి మారుతున్నటువంటి విధానాల్లో మీ సువార్తను ప్రకటించడం గొప్ప భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. తండ్రి టీవీలో వచ్చిన ఆరంభంలోనే తండ్రి ఒక గొప్ప ఛానల్ని, క్రైస్తవ ఛానల్ని తండ్రి ఆ రోజు మరి సందేశాల కోసం తండ్రి ఎంతో ఎదురు చూసే విధంగా తండ్రి శుభవార్త ఛానల్ మీరు స్థాపించారు. నాయకులను బట్టి, యాజమాన్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇప్పుడు తండ్రి మరి యాప్స్ ఎక్కువగా తండ్రి మరి అందరూ కూడా వినియోగిస్తుండగా ఈ శుభవార్త యాప్ను ప్రారంభిస్తుండగా లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ని అనుగ్రహించండి తండ్రి. ఈ యాప్ దినదినాభివృద్ధి చెంది తండ్రి అనేక మందికి సువార్త ప్రకటించే సాధనంగా వాడుకోమని ఈ యాజమాన్యాన్ని తండ్రి మరి సువార్త రాజుగారిని ఇచ్చేసి ఈ రిసోర్స్ పర్సన్స్గా ఉన్నటువంటి ఐజక్ గారిని, ఇంకా అతని ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ బెన్నయ్య గారిని, ఆయా మండలాల అధ్యక్షులు, జిల్లా కేబినెట్ నాయకులు, జిల్లా కమిటీ వారందరినీ కూడా దీవించమని, మీ కొరకు మరిన్ని గొప్ప కార్యాలు మా ద్వారా జరిగించమని
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ శుభవార్త మొబైల్ యాప్ని ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాకు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి కూడా బెన్నీ గారికి మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి మరి పాస్టర్స్ అయినటువంటి మీ అందరికీ కూడా శుభవార్త టీవీ తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శుభవార్త టీవీ దాదాపుగా 20 సంవత్సరాలుగా మీ అందరికీ పరిచయమైనటువంటిది. మీలో చాలామంది ప్రారంభంలో ఈ యొక్క శుభవార్త టీవీలో మీ యొక్క ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కూడా కొందరు కంటిన్యూ అవుతూ ఉన్నారు. మరి బెన్నీ గారు, జాయిస్ అండ్ బెన్నీ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అలాగే కాకినాడ నుంచి మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గౌతమ్ గారి యొక్క ఫ్యామిలీ వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అలాగే పివిజీ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నారు. కొందరు కొన్ని కార్యక్రమాల చేత మరలా మధ్య మధ్యలో ఆపి ఉండవచ్చు, మరలా మరి ప్రారంభిస్తూ ఉంటారు. కనుక మరొకసారి ఈ యొక్క సమయంలో మీ అందరికీ కూడా శుభవార్త టీవీ తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి శుభవార్త టీవీ తరపున ఇంకెవరైనా ఈ యొక్క ఛానల్లో మీ యొక్క ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా మీరందరూ కూడా టెలికాస్ట్ చేసుకోవడానికి అన్నట్లుగా మీకు మా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనం శుభవార్తలు ఏదైనా స్లాట్ తీసుకోవాలనుకున్నా, శుభవార్తలో మన స్లాట్ టైం మార్చుకోవాలనుకున్నా, లేకపోతే బయట వాళ్ళతో ఎవరితో ఏ విధమైనటువంటి సంబంధాలు మనం కలిగి ఉండాలనుకున్నా, మొట్టమొదటి అప్రోచ్ అయ్యేది సిఇఓగా ఐజాక్ థియోఫిలస్ గారినే, రెవరెండ్ ఐజాక్ థియోఫిలస్ గారినే మనం అప్రోచ్ అవుతాం. ఆ తర్వాత దాని యొక్క వ్యవస్థాపకులు నెహ్రూ ధైర్యం గారు, వారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసును. నేను కేఏ పాల్ గారికి తర్జుమాలు చేస్తూ ఉన్నప్పుడు నెహ్రూ ధైర్యం గారు కెమెరా తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి తెలుసు నాకు నెహ్రూ ధైర్యం గారు. ఐ థింక్ 91, 92, 1991, 92 కాలంలో ఈ శుభవార్త ఛానల్కి అధినేత, ఫౌండరు ఆయన. ఇప్పుడు ఆయన కుమారులు అశ్విన్ ధైర్యం అని ఆయన చూస్తూ ఉన్నారు. ఆయనతో తక్కువ పరిచయం, కాకపోతే అందులో నేను చాలా కాలం ఉన్నాను కనుక ఉన్న పరిచయం. సో ఇప్పుడు ఈ రోజున మన మధ్యకి వచ్చినటువంటి సిఇఓగా ఉన్న ఐజాక్ థియోఫిలస్ గారిని గురించినటువంటి ఒక విషయం ఏంటంటే, వారు ఒక మంచి దైవజనుడి యొక్క కుమారులు. వారి యొక్క తండ్రి గారు బైబిల్ మిషన్ సంస్థలో సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా ఏలూరులో ఉంటూ రెవరెండ్ వైఐడి ఇమానియల్ గారు బైబిల్ మిషన్ తరఫున వారు సేవ చేస్తున్నారు. ఈ యొక్క కుమారులు వీరు ఎంఎస్సి వరకు చదువుకొని, ఎంఎస్సి చదువుకున్న తర్వాత దేవుని యొక్క వాక్య తర్పీదు కొరకు ఢిల్లీకి వెళ్ళి మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసి వారు తిరిగి వచ్చి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట ఏర్పాట్లు. ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. కాకినాడ క్రీడా మైదానంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా. క్రీడాకారులకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ. కనీస వేతనం కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ మహాధర్నా. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని తాటిపాక మధు స్పష్టం. కాకినాడను పీపుల్ ప్యారడైజ్గా తీర్చిదిద్దుతాం. మొక్కలను నాటిన కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.